అంటే యాక్చువల్గా మేము ప్రతిసారి జగన్ గారు క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు, మంత్రివర్గ సమావేశం పెట్టారు అనగానే పెద్ద లోగో వెనకాల మన ప్రభుత్వ లోగో పెట్టగానే మేము అనుకున్న క్యాంప్ ఆఫీస్ అంటే ఇక్కడ మన అమరావతి రాజధానిలో ఒక క్యాంప్ ఆఫీస్ సచివాలయం ఉంది, దాంట్లో పెద్ద క్యాంప్ ఆఫీస్ ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉంది, దాంట్లోకి అక్కడికి రోజు వచ్చి అక్కడ చేశాను. మాకు తెలియదు ఏంటంటే నిన్న కాక మొన్న చూస్తే మాకేంటంటే అదే క్యాబినెట్లో అదే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్లో ఉన్నారు, ఫర్నిచర్ అదే ఉంది, సేమ్ అదే ఉంది, వెనకాల మాత్రం లోగో లేదు. ఏంటి వీళ్ళు అధికారం పోయింది కదా, మళ్ళీ వీళ్ళు సెక్రటరీ ఆఫీస్లో ఎలా కూర్చున్నారు ఏంటా అనుకుంటున్నాం మేము. తర్వాత న్యూస్లో చూస్తే ఏంటంటే మొత్తం క్యాంప్ ఆఫీస్ మొత్తం తీసుకెళ్లి సెటప్ మొత్తం ఇంట్లోనే పెట్టుకున్నారంట. ఆయన అంటే పొద్దున్న ఆయన లెగటం బ్రష్ చేసుకుని స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, పక్క రూమ్లోకి వెళ్ళి క్యాంప్ ఆఫీస్లో కూర్చోవడం. అంటే క్యాంప్ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఆయన ఫర్నిచర్ సొంత గవర్నమెంట్ నిధుల్ని సొంత ఇంటికి వాడుకొని సొంతంగా చేయించుకొని దాన్ని అలాగా పెట్టుకోవడం ఇదని చాలా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి దీనికి ఖచ్చితంగా దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా తీసుకుంటుందని అనుకుంటున్నాం.